వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. వాస్తవంగా కొంత ఆరోగ్యం బాగాలేకుండా ప్రోగ్రాం అవాయిడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. కానీ ఒక న్యాయమైనటువంటి పోరాటం, ఒక న్యాయమైనటువంటి ఉద్యమం అంటే ఏదో ఆవేశంతోటో భావోద్వేగంతోటో లేకపోతే ఇంకేదో రాజకీయ కారణాలతో చెప్పడం లేదు. అన్ని విషయాలు పరిశీలించాలా, అన్ని వాస్తవాలు గమనించాలా, రాజ్యాంగం ఏం చెప్పిందో గమనించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడో గమనించాలా, సమాజంలో ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటో గమనించాలా, ఎవరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో అవన్నీ విషయాలు లెక్కలు కూడా మనం తీయాలా. అన్నీ చూసాం, రాజ్యాంగం చూసాం, వాస్తవ పరిస్థితులు చూసాం, జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ చూసాం, ఎవరు ఎంత లబ్ధి పొందుతున్నారో అవన్నీ కూడా లెక్కలు చూసాం. అవన్నీ చూసిన తర్వాతనే మీ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం అని చెప్పేసి ఒక నిర్ణయించాలి. ఎవరి మీదనో ఒక అభిమానంతో ప్రేమతో కాదు, లేదా ఎవరి మీదనో ద్వేషంతో కాదు, లేదా మరో రకంగా కాదు. నిజమైనటువంటి పరిస్థితులు ఏంటి అంటే మెరిట్తో మేము సాధించుకున్నాము అని చెప్పేసి ఎవరితో మేము దొబ్బుకొని తీసుకోలేదు, మెరిట్ ద్వారా సాధించామని చెప్పేసి కొన్ని వీడియోలు పెడతా ఉన్నారు, చూస్తూ ఉన్నాను నేను. మెరిట్ కనుక మీరు ప్రతిపాదన తీసుకుంటే, మెరిట్ ప్రకారమే మేము వచ్చామని చెప్పేసి అనుకుంటే అది రిజర్వేషన్ యొక్క పాలసీకి, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దానికి, రాజ్యాంగంలోని ఆర్టికల్స్కు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఆ విషయం ఎందుకు వచ్చే రిజర్వేషన్స్, ఏ కారణాల వల్ల వచ్చే రిజర్వేషన్స్, చారిత్రక కారణాలు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటి, తరతరాల నుంచి విద్యకు, సమానత్వానికి, ఆస్తికి దూరం చేయబడినటువంటి వర్గాలకు ఒక న్యాయం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా రావడం జరిగింది. సుప్రీంకోర్టు వరకు కూడా అనేక కోర్టులు అనేక విషయాలు పరిశీలించి రిజర్వేషన్ కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఈరోజు మీ ఉద్యమం, మందకృష్ణ మాదిగ నాయకత్వం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు చేరుకున్న తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఇవాళ మనకు అనుకూలమైనటువంటి ఒక తీర్పు రావడం అనేది జరిగిందన్న. మరి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం మేము, మీది ఇప్పుడు మాలల్ని తీసుకొని మాదిగలకి ఇవ్వాలని మేము అంటలేదు, లేదా ఎవరితో తీసుకొని ఎవరికి ఇవ్వాలంటలేదు. టోటల్ పాపులేషన్లో, ఎస్సీ పాపులేషన్లో ఎవరెంత ఉన్నారు, మీ పర్సెంటేజ్ ఎంత, వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, మాలల పర్సెంటేజ్ ఎంత, మాదిగల పర్సెంటేజ్ ఎంత, 50% 50% ఉంటే ఎవరు 50% తీసుకోండి, లేదా 60% 40% ఉంటే 60% ఉన్న వాళ్ళు 60% తీసుకోండి, 40% ఉన్న వాళ్ళు 40% తీసుకోండి. ఇది న్యాయం కాదా? ఏ కోణం నుంచి ఆలోచించి చూసినా కూడా ఇది కరెక్ట్గా న్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ మరొక విషయం మీ దృష్టిలోకి తీసుకొని రావాలి. ఏంటంటే వాళ్ళతో ఒకటే ఒక రిక్వెస్ట్ మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళ మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఒక బీసీలు కావచ్చు, లేదా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వీళ్ళు ఆలోచించాల్సింది మరో రకంగా ఉంది. మనం పోరాటం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. అసలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా అమలు జరగడం లేదు. రాజ్యాంగం ఇచ్చిన అమలు జరుగుతుంది అనుకుంటున్నారా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కూడా అమలు జరగడం లేదు. 15% లేదా 12% ఏదైతే రిజర్వేషన్స్ రావాల్సినటువంటి కులాలు ఉన్నాయో, లేదా 27% రావాల్సినటువంటి వాళ్ళలో అది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేవు. ఒక్క 2 నిమిషాలు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్తాను, వినండి. మొత్తం ఐఏఎస్ పోస్టులు 4926. అందులో వాస్తవంగా ఎస్సీలకు 738 రావాలా, మాల కావచ్చు, మాది కావచ్చు, కలిపి అందరు కలిపి. కానీ ఇవాళ 468 ఉన్నది. ఎస్టీలు 369 ఉండాలా, 241 ఉన్నాయి. ఓబీసీలు 1380 ఉండాలా,
580 ఉన్నాయి. టోటల్ అంటే ఈ కులాలన్నీ కలిపితే నీకు 27%, 28% వస్తుంది. మరి ఇవాళ అప్పర్ క్యాస్ట్ కావచ్చు, మిగతా క్యాస్ట్ కావచ్చు, ఎంత ఉంది ఆలోచించండి. 72%. ఐపీఎస్ మొత్తం 4984 సీట్లు. అందులో ఐపీఎస్లో 15% ఉండాలా, కానీ ఇవాళ ఉన్నది 8%, 355 మాత్రమే ఎస్సీలకు. ఎస్టీలకు 7.5% ఉండాలా, కానీ 4% ఉన్నది. ఓబీసీలకు ఇవాళ 27% ఉండాల్సింది, కేవలం 8% ఉంది. ఈ ఐఏఎఫ్ఎస్ 2597 మొత్తం. ఇందులో ఎస్సీలు కేవలం 11% ఉన్నారు, ఎస్టీలు 6% ఉన్నారు, ఓబీసీలు 11% ఉన్నారు. ఇవన్నీ ఫిగర్స్ మొత్తం టోటల్ ఫిగర్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా కాదు, దాదాపు ఇది 2022 నాటి యొక్క ఫిగర్స్. 2022 నాటి తీసుకుని నేను సంపాదించినటువంటి ఫిగర్స్. మొత్తం గవర్నర్ పోస్టులలో 50% ఇవర అప్పర్ క్యాస్ట్ లోపల ఉంటారు. యూనియన్ క్యాబినెట్ సెక్రటరీలో 53%, చీఫ్ సెక్రటరీస్లలో 54%, ప్రైవేట్ సెక్రటరీస్ టు మినిస్ట్రీలో 70%, వైస్ ఛాన్సలర్స్లలో 51%, సిబిఐ అండ్ కస్టమ్స్లలో 72%. సో ఇవన్నీ లెక్కలు ఉన్నాయి అన్నట్టు. మరి ఇంకోటి ఏంటిది, ఫీల్డ్లో ఏం జరుగుతున్నది, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామా? రాజ్యాంగం ప్రకారంగా రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. రాజ్యాంగం కూడా ఈ వర్గాలకు అన్ని సామాజిక పరిస్థితుల్ని, విద్యా పరిస్థితుల్ని మెరుగుపరచాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈరోజు ఒక చిన్న ఫిగర్ తీసుకోండి మీరు. మొత్తం 2022 నాటి లెక్కలు, 18 సంవత్సరాల పిల్లలు మొత్తం భారతదేశంలో 444 మిలియన్స్. ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నది 131 మిలియన్స్. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నది 119 మిలియన్స్. మిత్రులారా, 112 మిలియన్ పిల్లలు భారతదేశంలో స్కూల్కి వెళ్తలేరు, స్కూల్స్కి వెళ్ళడం లేదు. 112 మిలియన్ మంది పిల్లలు. ఇవి లెక్కలు. మరి ఇది జాబ్స్లలో 15% నిడతలేదు ఎస్సీలకు, ఎస్టీలకు 7.5% నిడతలేదు, బీసీలకు 27% వస్తలేదు. మరి ఉద్యోగాలు లేవా, ఖాళీ లేవా? అన్నీ కనుక మనం చూసినట్లయితే టోటల్ ఫిగర్స్లలో రైల్వేలలో ఒక సెక్యూరిటీ దానిలో 2.21 2,21,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేవలం రైల్వే. టోటల్ భారతదేశంలో ప్రభుత్వం అంగీకరించిన దాని ప్రకారంగా, ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 4% నిరుద్యోగులు ఉన్నారు. ప్రైవేట్ లెక్కల ప్రకారంగా 10%, అంటే 14 కోట్ల మంది, 14 కోట్ల మంది ఉద్యోగాలు లేక ఉన్నారు. ఒక్క విఆర్ఓ పోస్టుకు 16,000 ఉద్యోగాలకు అప్లై చేస్తే 16 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చినాయి. కాబట్టి సోదరులారా, ఇవాళ మాల సోదరులకు కానీ, బీసీ సోదరులకు కానీ, పేదవాళ్ళకు కానీ చెప్తా ఉన్నాం, మీరు పోరాడాల్సింది ఇంకా వేరే ఆస్పెక్ట్ ఉంది. రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చెయ్యండి అని చెప్పేసి పోరాడండి. అసలు అవే ఇంప్లిమెంటేషన్ కావడం లేదు, నోటిఫికేషన్స్ ఇస్తలేరు, ఉద్యోగాలు రావడం లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆపేసి ఇవాళ ఏం చేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని, అన్ని రంగాల్లో, ఒక్క రంగంలో కాదు ప్రతి చోట ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయి, డాక్టర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో 1268 పోస్టులు ఉంటే 846 ఖాళీ. కాకతీయ యూనివర్సిటీలో 403 పోస్టులు ఉంటే 299 వేకెంట్. జేఎన్టీలో 410 టోటల్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఉంటే 233 ఖాళీ. ఎక్కడ లేదు ఖాళీ? ఏ హాస్పిటల్లో లేదు ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో లేదు ఖాళీ. ఎక్కడ ఫుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది, అక్కడేమో రిక్రూట్మెంట్ జరుగుతలేదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఆపేశారు, అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉన్నారు. నిజంగానే కనుక మీరు
అందరికీ న్యాయం జరగాలంటే ఇవాళ మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఈ హక్కుల కోసం పోరాడండి, ఈ హక్కుల కోసం పోరాడండి. టోటల్ జనాభాలో ఇవాళ 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలు, పేద పిల్లల లోపల 70% మందికి పౌష్టికాహార లోపం ఉంది. 70% మందికి. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో 22.1% వాళ్ళు ఇవాళ వాళ్ళకి ఎక్కడ చదువుకోవడం లేదు. నేడు అనేక మందికి ఇవాళ కంటి చూపు సమస్యలు కానీ పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ జరుగుతున్నటువంటిది విషయాలని మనం ఇంకా దృష్టిలో పెట్టుకుంటే, ఏదో కొంతమంది చెప్తారు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాం, లేదా ఒక శాంక్షన్ చేస్తారు బడ్జెట్లో. ఒకసారి 2020లో 17,700 కోట్లు ఎస్సీల కోసం అని కేటాయించారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి. లెక్కలు తీయండి, గవర్నమెంట్ లెక్కలు తీయండి. అలా ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలతో ప్రకారం మేము చెప్తా ఉన్నాం, వేరే విధంగా కాదు. కాబట్టి ఏతుందో ఇవాళ 17.5% 17.5 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణలో 1 సెంటు భూమి లేదు, 1 సెంటు భూమి కూడా లేదు. అందరూ కూడా కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు, లేదా కౌలుదారులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కౌలుదారుల బతుకులు ఎట్లా ఉన్నాయి, కూలీల బతుకులు ఎట్లా ఉన్నాయి మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. మనకి ఈ దేశంలో ఒక 5 సంవత్సరాల కాలంలో 1.63 లక్షల మంది ఒక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో మిత్రులారా, పోరాడాల్సింది మరొక చోట ఉంది, సాధించాల్సింది మరొకటి ఉన్నది. ఆ సాధన కోసం మన మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మనందరూ కూడా కలిసి కట్టుగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఉంది. ఒక్కొక్క లెక్క చెప్తారు, అంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవండి, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, అడికెళ్ళి తెమ్మంటావు, ఎక్కడ రిక్రూట్మెంట్ చేయమంటావు, జిహెచ్ఎంసీలో ఖాళీలు ఉన్నాయి, ఏదో అవుట్సోర్సింగ్తో నడిపిస్తున్నాం, లేవా గవర్నమెంట్ దగ్గర డబ్బులు? అదే 33 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని 300 ఎకరాలు ఉన్నోడికి ఇంకా రైతు బంధు ఇస్తూ ఉన్నారు. మీరు 300 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇస్తూ ఉన్నారు, న్యాయమా? 33 ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్న వాళ్ళకు, మినిస్టర్ ఉన్న వాళ్ళకు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న వాళ్ళకు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళకు, అధికారం ఉన్నవాడికి వాడికి ఎట్లా ఇస్తారు మీరు రైతు బంధు? ఎవరు సొమ్ము ఇస్తున్నారు? ఎవరు డబ్బు ఇస్తున్నారు? లేదంటారా డబ్బులు? లేదంటారా డబ్బులు? ఈవెన్ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 82 లక్షల కోట్ల బ్లాక్ పని, 82 లక్షల కోట్ల బ్లాక్. ఒక్కొక్కడు ఫ్రాడ్ చేసింది. ఫిగర్స్ అనేది చెప్తే మన కళ్ళు తిరిగిపోతాయి. మహారాష్ట్రలో ఒక అజిత్ పవార్ 72 లక్షల కోట్లు, 72,000 కోట్లు ఫ్రాడ్ ఒక్కొక్క కేసు లోపల. మరి ఈ చెమట రక్తం కదా, సంపద ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పంటలు ఎక్కడికి వెళ్ళి పండినాయి, పరిశ్రమలు ఎవరు పనిచేస్తున్నారు, రైలు ఎవరు నడుపుతున్నారు, బస్సు ఎవరు నడుపుతున్నారు? శ్రమజీవుల శ్రమతో సంపద వస్తుంది, శ్రమజీవుల శ్రమతో సంపద వస్తుంది. ఆ సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అవుతుందో రకరకాలైనటువంటి గొడవలు పెట్టేసి సమాజంలో చీలికలు తీసుకొచ్చి మరింత చీలికల కోసం పనిచేస్తున్నారు. దీన్ని మాల సోదరులు అర్థం చేసుకోవాలి. న్యాయం ఏంటో రండి, కూర్చుందాం, మాట్లాడదాం. రాజ్యాంగాన్ని తీసుకొని వస్తారా? తీసుకొని రండి. అంబేద్కర్ ఏం చెప్పిండో చెప్తారా? తీసుకొని రండి. లెక్కలు తీసుకురండి. ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు, లెక్కలు తీసుకురండి, చూద్దాం. మేము చెప్పేది ఎక్కడైనా అన్యాయం అయితే మేము వెంటనే తగ్గిపోతాం. కానీ మేము చెప్పేది న్యాయమైతే ఒక మానవులుగా ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళుగా మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఏది న్యాయమో దాన్ని అంగీకరించాలని చెప్పేసి నేను సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదో వాళ్ళని బెదిరిస్తాం, వీళ్ళని బెదిరిస్తాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతాం, లేకపోతే మీ ఉద్యమాన్ని మేము తొక్కేస్తాం, మంచేస్తాం. అరే నిజాం పెద్ద వాళ్ళే ఎగిరిపోయారు, పెద్ద వాళ్ళే ఎగిరిపోయారు. హిట్లర్ లాంటి వాడి పోయాడు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు పోయినారు. మీదేం లెక్క, ఎవరిదేం లెక్కలేదు. కాబట్టి బెదిరింపులు కాదు, ప్రేమతో పిలుస్తున్నాం, సోదరులుగా పిలుస్తున్నాం, గౌరవంతో పిలుస్తున్నాం.
మీలో కూడా కష్టపడే వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలం కావచ్చు, మేము కావచ్చు, మిగతా వాళ్ళం కావచ్చు, రండి మాట్లాడదాం, న్యాయం ఏంటో చెప్దాం, దాని ప్రకారంగా అందరం ఒక అగ్రిమెంట్కి వచ్చేసి అగ్రిమెంట్ ప్రకారం పోదామని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.